ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చిన సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజకుమారి తెలిపారు. నంద్యాల జిల్లా కేంద్రంలోని సెంచనరీ హాల్ నందు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం జరిగింది. కలెక్టర్ రాజకుమారి ఆధ్వర్యంలో వినతులను స్వీకరించారు. నంద్యాల జిల్లా వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో బాధితులు వినతులను అందజేశారు. కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చిన సమస్యలను అధికారులు సత్వరమే పరిష్కరించాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా పలువురు పెద్ద సంఖ్యలో వినతులు అందజేశారు. అదేవిధంగా డ్వాక్రా మహిళల ఆర్థిక అభివృద్ధికి జిల్లా కలెక్టర్ రాజకుమారి లబ్ధిదారులకు ఎక్కార్డులను అందజేశారు. డిఆర్డీఏ వెలుగు శాఖల ద్వారా స్వయం సహాయక సంఘం సభ్యుల అభివృద్ధికి ఎక్కార్డులను ఇవ్వటం జరుగుతుందని తెలిపారు. జిల్లాకు 100 పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం జిల్లాకు 10 ఎక్కార్డులు వచ్చినట్లు తెలిపారు. ఒక్కొక్క ఎక్కార్డు విలువ 50,000గా ఉంటుందని పేర్కొన్నారు. ఇందులో 40 ఎక్కార్డులను ఉచితంగా అందిస్తామని, మిగిలిన 60 ఎక్కార్డులకు డబ్బులు చెల్లించాల్సి ఉంటుందన్నారు. తోపుడు బండ్ల మీద కాకుండా ఎక్కార్డుల ద్వారా నాణ్యమైన ఆహారం అందించడానికి వీలవుతుందని తెలిపారు. ఎన్ఈసిసి నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ వారు మన డిఆర్డీఏ వెలుగులో ఉండే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్ ని ఎంకరేజ్ చేయాలి అన్న ఉద్దేశంతో చక్కని ఎగ్ కార్ట్, ఇది 40,000 రూపీస్, 50,000 రూపీస్ అండ్ అలాంగ్ విత్ మెటీరియల్ తో కలిపి దాన్ని మనకి ఉచితంగా ఇస్తూ ఉన్నారు. ఇప్పటికే వీళ్ళు చిరు వ్యాపారం చేసుకుంటూ ఉన్నారు. స్ట్రీట్ వెండర్స్ లాగా ప్రతిరోజు ఈవినింగ్ స్నాక్స్ అలాంటివి, ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కని కార్ట్ అండ్ అలాంగ్ విత్ ఆల్ మెటీరియల్, అన్ని డిషెస్ అన్నింటితో కలిపి వాళ్ళు ఇస్తూ ఉన్నారు. కాబట్టి ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోవాలి, హైజీనిక్ గా మెయింటైన్ చేసుకోవాలి సరౌండింగ్స్ అన్నింటినీ కూడా. తర్వాత మంచి క్వాలిటీ ఫుడ్ సర్వ్ చేయాలని వీళ్ళందరికీ తెలియజేయడం జరిగింది. అండ్ ఖచ్చితంగా ఎగ్ వెరైటీస్ మాత్రం చేయాలి, ఎందుకంటే ఎగ్ ప్రోటీనేషియస్ ఫుడ్, చాలా హెల్దీ ఫుడ్. ఇది బాగా ప్రమోట్ చేయాలి అన్న ఉద్దేశంతోనే ఎన్ఈసిసి వాళ్ళు ఈ ఫెసిలిటీ మనకి ఇచ్చారు. కాబట్టి ముందుగా మనకి 10 పంపించారు మన జిల్లాకి, మరో 30 వస్తున్నాయి, టోటల్ 40 వస్తున్నాయి. అండ్ మరో 60 కూడా మనం ఆర్డర్ ప్లేస్ చేసాం. ముందుగా 100 ఎస్హెచ్జి మెంబర్స్ కి ఇవి ఇవ్వడం జరుగుతుంది. కల్వకుర్తి నంద్యాల 167K హైవే కోసం సేకరించిన ప్రభుత్వం భూములు కాకుండా బండి ఆత్మకూరు గ్రామ సర్వే నెంబర్ 460, 461లలో హైవే అధికారులు అక్రమంగా మార్కింగ్ చేయటం జరిగిందని రైతులు జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. గెజిట్ లో ప్రకటించని సర్వే నంబర్లను ఇటీవల నేషనల్ అధికారులు మరి సర్వే చేయడం జరిగింది. ఈ సర్వేలోని నంబర్లు దాదాపు 461లో దాదాపు 60-70 మంది పేదలు కుటుంబాలు జీవనం చేస్తున్నాం. అయితే గెజిట్లు లేని నంబర్లను సర్వే చేయకూడదని ఇటీవల అనేక సార్లు ఆందోళన చేశాం. మరి నేషనల్ హైవే అధికారులకు, కలెక్టర్లకు విన్నవించుకున్నాం. మళ్ళీ అది గతంలో జరిగిన రీతిలోగానే ఇప్పుడు కూడా స్థానికంగా మరి నేషనల్ హైవే అధికారులు మీ ఇల్లు పోతాయి, మీరు లేచిపోవాలనే పద్ధతిలో మమ్మల్ని నిన్న హైవే అధికారులు మా గ్రామానికి వచ్చి సర్వే చేయడం ప్రారంభించారు. కాబట్టి మేము ప్రభుత్వాన్ని కోరేది ఒకటి, మాకు ఎలాంటి నష్టపరిహారం లేదు. 461 ప్రభుత్వం గెజిట్లో ప్రకటించలేదు. కాబట్టి గెజిట్లో లేని నంబర్లను సర్వే చేయరాదని మేము కోరుతున్నాం. గతంలో కూడా అడిగినాం. బండి ఆత్మకూరు మండలంలో పలువురు రైతుల నుంచి వరి ధాన్యం కొనుగోలు చేసి మోసం చేసిన సంఘటనపై రైతులు జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీని కలిసి వినతి పత్రం అందజేశారు. స్థానిక గ్రామానికి చెందిన సుబ్బారెడ్డి అనే వరి వ్యాపారి 3,60,00,000 విలువ చేసే వరి ధాన్యాన్ని కొనుగోలు చేసి మోసం చేసినట్లు ఫిర్యాదు చేశారు. నారాయణాపురం, చిన్నదేలాపురం రైతుల వల్ల కలిసి రవి పంట మొన్న మే నెలలో శాఖమూరు సుబ్బారెడ్డి అనే వ్యాపారస్తునికి 2 రైతుల వల్ల వేసినాం. వేస్తే అతను మాకు ఇప్పటికి 4 నెలలే క్యాష్ అని
తీసుకున్న తర్వాత 3వ రోజే అంతా ఖాళీ చేసిపోయినాడు. మేము కర్ణాటకలో ఉంటే కూడా పోయి సిరుగుప్పకు పోయి అక్కడ తోలినంటే అక్కడ పోయి అడిగినా ఏం రెస్పాన్స్ పలకడంలే. మా డబ్బుతోని 18 లక్షలు పెట్టి ఒక కారు కొని మా డబ్బుతోని నంద్యాలలో ప్లాట్లు కూడా కొంటున్నారని అక్కడ నుండి మాకు ఇవి న్యాయం జరగాలంటే మీ అందరితో రైతుల దగ్గర ఒక 100 మంది ఉన్నారు 2 ఊర్ల మీద, నారాయణాపురం, చిన్నదేవలాపురం. అమౌంట్ అయితే 3,60,00,000 కానీ ఇంకా మేము రైతుల వల్ల తిరిగి ఈరోజు జిల్లా ఎస్పీ గారికి కూడా ఇచ్చేసినాము. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.